సరిగ్గా 22 ఏళ్ల తర్వాత ఒక పెద్ద హిస్టరీ రిపీట్ అవ్వబోతుంది. మన బాక్స్ ఆఫీస్ బతకానికి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే ముచ్చట వింటే మీ మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక పెద్ద హిస్టరీ రిపీట్ అవ్వబోతుంది. సరిగ్గా 22 ఏళ్ల తర్వాత మన మెగాస్టార్ రెబల్ స్టార్ నేరుగా తలపడబోతున్నారు. ఒక్కసారి వెనక్కి వెళ్దాం రండి. అది 2004 సంవత్సరం. అప్పట్లో చిరంజీవి గారు అంజీ సినిమాతో గ్రాఫిక్స్ హంగామా చేస్తుంటే అప్పుడప్పుడే ఎదుగుతున్న కుర్రాడు ప్రభాస్ వర్షంతో బాక్స్ ఆఫీస్ని తడిపేసి ముంచేశాడు. ఆ రోజుల్లో ఈ రెండు సినిమాల మధ్య పోటీ మామూలుగా లేదు. అదో పెద్ద జాతరలా జరిగింది. మళ్ళీ ఇన్నాళ్ళకి అంటే సరిగ్గా 22 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రభాస్ గారు రాజాసాబ్గా జనవరి 9న థియేటర్లోకి వచ్చేస్తున్నారు. మన మెగాస్టార్ ఊరుకుంటారా? ఆయన కూడా అనిల్ రావిపూడి గారితో కలిసి మన శంకర్ వరప్రసాద్ గారు అంటూ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. అప్పుడు ప్రభాస్ ఒక చిన్న హీరో, ఇప్పుడు ఆయన ఒక గ్లోబల్ స్టార్. ఈ గురు శిష్యుల పోరు చూస్తుంటే థియేటర్ల దగ్గర కుర్చీలు మిగిలేలా లేవు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఈ రెండు సినిమాలు కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్ని నమ్ముకున్నవే. రాజాసాబ్లో మారుతి మార్క్ కామెడీ ఉంటే చిరంజీవి గారి సినిమాలో అనిల్ రావిపూడి మార్క్ టైమింగ్ ఉండబోతుందండోయ్. అంటే ఈ సంక్రాంతికి మనకి నవ్వులే నవ్వులన్నమాట. మరి మీ ఓటు ఎవరికి? వర్షం రిపీట్ అవుతుందా లేక మెగాస్టార్ సత్తా చూపిస్తారా? కింద కామెంట్లో మీ అభిప్రాయాన్ని గుద్దేయండి. మన బాక్స్ ఆఫీస్ బాతాకాని ముచ్చట్లు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.